హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మంచిగా ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్లో కట్టినటువంటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మంచిగా మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ అయితే అవైలబుల్లో ఉంది. జెడ్పీ రోడ్కి సెకండ్ బిట్టే మనకి అపార్ట్మెంట్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసరికి అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో అపార్ట్మెంట్ అయితే అవైలబుల్లో ఉంది. చూస్తున్నారుగా అండి, అపార్ట్మెంట్ వచ్చేసి ఇది వచ్చేసరికి G+5 కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దీంట్లో వచ్చేసరికి ఈస్ట్ అండ్ నార్త్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈస్ట్ వచ్చేసరికి 1190 SFTలో మనకైతే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే నార్త్ వచ్చేసరికి 1145 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఫస్ట్ అయితే ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కానీ మనం 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసరికి మనకి హాల్ అండి. ఈ హాల్ దగ్గర వచ్చేసరికి టీవీ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి పెద్ద విండో, యూపీవీసీ విండో అయితే మనకి యూస్ఫుల్గా మనకి మంచి వెంటిలేషన్ కోసం అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనం సోఫాలు అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కానీ మంచి వాషింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. చూస్తున్నారుగా, మనకి మొత్తం ఎవ్రీథింగ్ అంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మీకు తక్కువ ధరలో ఇప్పుడు బుక్ చేసుకుంటే మంచిగా తక్కువ ధరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం ఎంటర్ అయ్యే కొద్దీ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు విత్ వెస్టర్న్ కమౌట్ తోటి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారు అండి, మంచి స్పేషియస్ గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ వేసుకొని చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇంకా మీకు మంచిగా ఇది వచ్చేసరికి ఈ బెడ్రూమ్ కు మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మంచి స్పేషియస్ గానే ఉంది. ఇక ఇది వచ్చేసరికి మనకు వెస్టర్న్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేస్తారు. ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి రైట్ సైడ్ లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. చూస్తున్నారుగా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఈ బెడ్రూమ్ కి కూడా మనకి చూస్తున్నారుగా మంచిగా వెంటిలేషన్ కోసం ఇక్కడ మంచి గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఏదైనా పెట్టి మనకి స్లైడింగ్ డోర్స్ తోటి మనకి బాల్కనీ లాగా ఇక్కడైతే డిజైన్ చేస్తారు. చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఇవ్వండి. చూడండి, మంచిగా ఫ్లాట్ అంతా చూసారుగా నార్త్ ఫేస్. అలాగే ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అయితే చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసరికి మనకి 1190 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు అండి, ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి సోఫా సెట్ లో అవి డిజైన్ చేసుకోవచ్చు. ఇక మనం లోపలికి ఎంటర్ అవుతున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కిచెన్ పక్కనే వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియా కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ సెక్షన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, మంచి స్పేషియస్ గానే ఉంది. ఇక మనం బెడ్రూమ్స్ లోకి అయితే ఎంటర్ అయినట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇది చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది. మంచిగా చూస్తున్నారు కండి, ఇది వచ్చేసరికి మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మనకి తక్కువ ప్రైస్ కి కోట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడైతే మనకు వెంటిలేషన్ కోసం మంచిగా స్లైడింగ్ డోర్స్ అయినా ఏదైనా డిజైన్ చేసి అయితే పెట్టిస్తారు. ఇక మన కిందికి ఇచ్చేసి ఈ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అయితే చూసేసాం కదా. ఇక దీనికి సంబంధించిన ఎక్కడున్నాయి ఏంటి మిగిలిన వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం పదండి. చూసారుగా అండి, మనకి ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఫ్లాట్స్ అయితే చూసేసాము. ఈ మొత్తం G+5 కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఫ్లోర్ కు వచ్చేసి ఈస్ట్ ఒకటి నార్త్ ఒకటి ఫ్లాట్స్ మాత్రమే డిజైన్ చేసి కట్టారు. ఇది వచ్చేసరికి 100% వాస్తు ప్రకారం అయితే మనకి డిజైన్ అయితే చేశారు. నార్త్ ఫేస్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే మనకి 1145 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఈస్ట్ కనుక చూసుకున్నట్లయితే 1190 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. వీళ్ళు కనుక దీనికి మనకు వచ్చేసి యూడిఎస్ వచ్చేసరికి నార్త్ 38 వస్తుంది. అలాగే ఈస్ట్ వచ్చేసరికి
40 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే ఈస్ట్ వచ్చేసరికి 48.50 lakhs అయితే మనకి కోట్ చేస్తున్నారు. అలాగే నార్త్ వచ్చేసరికి 47.50 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఎమ్యూనిటీస్ కి ఎలాంటి ఛార్జెస్ లేవండి. ఈ ప్రైస్ వచ్చేసరికి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తో ఇంక్లూడ్ చేసి మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాండ్ షేరింగ్ కూడా నార్త్ కి 38 వస్తుంది, ఈస్ట్ కి వచ్చేసరికి 40 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. ఇక ఇది వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ లో అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కాండి, ఈ రోడ్డు వచ్చేసరికి మనకి మంచిగా రన్నింగ్ రోడ్డు, రెగ్యులర్ గా వెళ్తాను. ఈ రన్నింగ్ రోడ్డుకే అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ రోడ్డు నుంచి డైరెక్ట్ తుర్కేంజల్ మీదగా మనకి నాదర్గుల్లేటువంటి 60 feet జెడ్పీ రోడ్ అండి. అది ఆ జెడ్పీ రోడ్డుకి సెకండ్ ప్లాట్ లోనే మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి మెయిన్ రోడ్ వచ్చేసి కేవలం ఒక 900 meters దూరంలోనే అవైలబుల్ లో ఉంది. ఇక్కడ నుంచి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ, అలాగే బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12, అలాగే మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఫ్యాక్స్కాన్ కంపెనీ, ఇక్కడ నుంచి కేవలం మనకి కేవలం 10 to 15 minutes లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. చాలా అంటే చాలా దగ్గరగానే ఉంటుంది. మనకి హైవే వచ్చేసరికి ఒక 900 meters దూరంలోనే ఉంటుంది, సాగర్ హైవే. ఇది వచ్చేసరికి మనకి అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీలో తుర్కేంజల్లో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే అవైలబుల్ లో ఉంది. మీకు క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ, ఎటువంటి ఇష్యూస్ లేవు. చుట్టుపక్కల చెరువులు కానీ అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. మీకు 100% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా దీనికి అవైలబుల్ లో ఉంది. మీకు 15 to 20 days లోనే మీకు ఈజీగా అయితే లోన్ అప్రూవల్ వచ్చేస్తుంది. విత్ నేషనలైజ్డ్ బ్యాంక్ లో కూడా మీరైతే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా క్లియర్ ప్రాపర్టీ. దీనికి మీకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. ఎందుకంటే మేము ఒక ఇది ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఈ ఫ్లాట్స్ చూడాలన్నా, మిగిలిన ఇతర వివరాలను తెలుసుకోవాలనుకున్నా వీడియోలో ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక 15 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చు. కేవలం ఒక 11 kilometers దూరంలోనే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇక ఈ ప్రైస్ అండ్ ఇతర వివరాలన్నీ తెలుసుకున్నారు కానీ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్ గా మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నోటిఫికేషన్ ద్వారా మనం వీడియో పెట్టగానే మీకు అయితే చాలా అంటే చాలా త్వరగా రీచ్ అయిపోతుంది. అలాగే మీదేదైనా ఫ్లాట్ అయినా, ప్లాట్ అయినా, హౌస్ అయినా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలంటే చాలా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము. మీరు మాకు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి కింద కనిపిస్తుంది కానీ ఈ కింద డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.